రామాయణం. ఆ పదం వినగానే అందరికీ ఒళ్ళు పులకిస్తుంది. దీన్ని తెలియనివాడు ఎవడు ఉండడు. రామాయణం యొక్క నేపథ్యాన్ని మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. మా అమ్మగారి యొక్క నాన్నగారు మండా జగన్నాథం భుక్త గారు, వారి పేరే హరిరామ్జీ. వారికి రామాయణంలో ఉండేటువంటి 24,000 శ్లోకాలు కంఠస్థవచ్చు. ఇప్పుడు ఎక్కడైతే మేము ఉంటూ ఉన్నామో, ఇప్పుడు మేము ఉంటున్నటువంటి బెడ్రూమ్ ఏదైతే ఉన్నదో ఆ పడక గది, అక్కడ ఒక రామాఫలం చెట్టు ఉండేది. ఆ రామాఫలం చెట్టు కింద కూర్చొని వారు సుమారుగా 50 నుంచి 60 సంవత్సరాలు రామాయణ దీక్ష చేశారు వారు. కనుక రామతత్వాన్ని మనం తెలుసుకోవడం అంటే అది కొన్ని కోట్ల జన్మల సుకృతం. అది అందరికీ లభించేది కాదు. ఈ ప్రపంచం యావత్తు కూడా ఈరోజు ఎంతో ఆనందించాలి. రాముడు పుట్టినటువంటి స్థలానికి కనీసం ఒక ఆశ్రయం కూడా లేనటువంటి పరిస్థితుల్లో పాలకులలో పరమాత్ముడు ప్రవేశించి ఒక అద్భుతమైన క్షేత్రాన్ని అయోధ్యలో మనందరి అద్భుతమైన భక్తిపూర్వక నిదర్శనంగా యావత్ భారతావని విశ్వం కూడా పులకించేలా నిర్మించి అక్కడ వారు వసించి మనల్ని అనుగ్రహించే క్రమంలో శ్రీరామచంద్రమూర్తి ఉండడం మనందరికీ శుభదాయకం. ఇది చాలా అద్భుతమైన అంశం. ఇక మనందరం ఎంత సద్భాగ్యవంతులం. స్వామి సాక్షాత్ శివశక్తి అవతరణం, సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి వారే సత్యసాయి భగవంతుడు అని చెప్పడానికి అనేకమైనటువంటి దృష్టాంతాలు. ముఖ్యంగా ఈ 7 రోజుల కాలాన్ని మనం శ్రవణ దీక్ష అని ప్రకటించుకున్నాం. ఏం దీక్షను ప్రకటించామండి? అసలు ఏంటి శ్రవణం? అసలు ఈ శ్రవణం అంటే ఏంటి? అసలు శ్రవణ నక్షత్రం ఎవరిదండి? వెంకటరమణ కన్నా ముందు ఇంకోళ్ళు ఉన్నారండి. విష్ణుమూర్తి యొక్క నక్షత్రమే శ్రవణ నక్షత్రం. విష్ణుమూర్తి శ్రీ మహావిష్ణువు యొక్క నక్షత్రం ఏం నక్షత్రం అండి? నక్షత్రం. అదే మరి కలియుగ అవతార పురుషుడైనటువంటి యొక్క 7 కొండల వెంకటేశ్వరుని యొక్క నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం. దాని పేరేంటండి? శ్రవణ. అంటే ఏంటి? నవవిధ భక్తి మార్గాలు శ్రవణముతో మొదలై చిట్ట చివరి చెప్పగలరా ఎవరైనా? ఆత్మ నివేదనం చెప్పాలి. చిట్ట చివరిది ఏంటండి? మొదటిది ఏంటండి? మొదటిది శ్రవణం. శ్రవణం అంటే ఏంటండి? వినడం అంటే మనకు ఒక మంచి తెలుసు కదా, సుమతి శతకంలో ఉంది. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింప దగున్, కనిగల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. దాని అర్థం ఏంటి తెలుసా అండి? ఎవరు చెప్పినా వినాలట. వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. శ్రవణము. ఇది రామాయణం మొత్తం ఈ శ్రవణం అనే భక్తి మార్గంలోనే కొనసాగింది. దానివల్ల మాత్రమే జరిగింది. ఫస్ట్ కరెక్షన్ అక్కడ ఉండాలి. మీ అందరూ తెలుసు కదా, సంగీతం 2 బాణీలు. ఒకటవది హిందుస్థానీ, రెండవది కర్ణాటకం. అనుకోండి, కర్ణాటక అంటే ఏంటి? కర్ణము అనగా చెవి, ఆటకము అనగా వినడం. వినడం 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 చాలా వెరీ ఇంపార్టెంట్. ఎవడైతే గుడ్ లిజనరో వాడు గుడ్ లెర్నర్. ఎవడు గుడ్ లెర్నరో వాడు గుడ్ ఇంప్లిమెంటర్. ఎవడు గుడ్ ఇంప్లిమెంటరో వాడు గుడ్ విన్నర్. కనుక వినడం వెరీ ఇంపార్టెంట్. అసలు ఏం వినాలి, ఏం వినకూడదు, ఎలా వినాలి, ఎలా వినకూడదు, ఇవన్నీ రామాయణం చెప్పింది. మనం చెయ్యవలసిందల్లా ఆ శ్రవణ నక్షత్రంలో పుట్టిన యొక్క శ్రీ మహావిష్ణువు, అదే అంశలో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారముగా వచ్చినటువంటి యొక్క శ్రీరామచంద్రమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ. ఆ ధర్మమూర్తి యొక్క అద్వితీయమైన క్రమంలో అందరికన్నా గొప్ప లిసనర్ ఎవరు తెలుసండి? రామాయణం మొత్తంలో మంచి శ్రవణకారుడు ఎవరు? శ్రీరామచంద్రుడు. ఎక్కడ మీరు గమనించండి, రామ స్పెల్లింగ్ చెప్పండి ఇంగ్లీష్లో. RA. ఫస్ట్ అక్షరం ఏంటండి? రెడీనెస్. గడి చెప్పాలి. ఏంటంటే అంటే ఏంటండి? సంసిద్ధత. ఏంటండి? విశ్వామిత్రుడు వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? దశరథుడి దగ్గరికి. నాయనా దశరథ, నీ బిడ్డలిద్దరిని కూడా నాతో సిద్ధాశ్రమ రక్షణకు పంపించు. నో, కుదరదు, సైన్యాన్ని తీసుకెళ్ళినాడు. నువ్వేం రాజు అని తిట్టాడు. వశిష్ఠుడు చెప్పాడు. ఏం చెప్పాడు? ఆడిన మాట తప్పకూడదు దశరథ, పంపించు. రాముడు చెప్పాడు, పిలిచాడు. నాయనా రామ, నువ్వు నవకోమలాంగుడివి,
ఇంకా ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతూ ఉన్నావు. నువ్వేం చేయగలవు అంటే మీరు ఏది ఇస్తుంది రెడీనెస్. ఎస్ చెప్పాడు, తండ్రి చెప్పాడు, వెళ్ళాడు. రేపు నీకు పట్టాభిషేకం. ఎస్ ఏమన్నాడు రాముడు? ఐఆమ్ రెడీ అన్నాడు. ఏమన్నాడు? రెడీ అన్నాడు. ఆ రాత్రి మళ్ళా అక్కడ మళ్ళా శ్రవణం మనం అనుకోవాలి. ఇక్కడ అసలైన రామాయణం అంతా కూడా ఒక్క వ్యక్తితో, ఒక్క శ్రవణంతో మొదలైంది. అదే కైకేయి చేసిన శ్రవణం వల్ల, మందర మాట్లాడిన మాటల వల్ల. అంటే కైకేయి విన్నటువంటి శ్రవణమే రామాయణానికి, రావణ దర్పాన్ని అణిచివేయడానికి, రావణుని యొక్క సంహారానికి బీజం అనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి.